UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఫ్లడ్స్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు, పరామర్శించారు. అండ్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని అన్నారు. ఎప్పుడైతే కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎందుకు వరదలు వస్తే ఆ ఇల్లు ఎప్పుడైతే మునిగిపోయిందని చంద్రబాబు నాయుడు గారు భావిస్తారో అందుకే అక్కడ బొడిమేర కాలువ దగ్గర అక్కడ డ్యామ్స్ అనేది గేట్లు అనేది ఎత్తారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడడానికి కోసమే విజయవాడ ప్రజలను మొత్తం నాశనం చేశారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది. సో ఇది నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం చెప్పారు కాబట్టి మనం నిజమే అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి ఎప్పుడైనా ప్రశ్న అడ్రస్ చేసినా ఒక మాట మాట్లాడినా కూడా ప్రతిసారి ఆయన అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటారు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మీద ఆయనకి అవగాహన అనేది పూర్తి స్థాయిలో ఉండదు. ఎవరైనా ఒక స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదవటం తప్పితే ఆ చదివే ప్రాసెస్లో ఎవరైనా కనుక మధ్యలో మళ్ళీ బ్రేక్ వేస్తే ఆ ఫ్లో కూడా పోతుంది. మనం గతంలో 2-3 సార్లు చూసాం. అంటే 5 సంవత్సరాలు తాడేపల్లిలో ఉండి అమరావతి నుంచి పాలించినటువంటి వ్యక్తికి 4 కిలోమీటర్లు విజయవాడకు దూరంలో ఉన్నటువంటి బుడమేరు గురించి ఏమాత్రం అవగాహన లేదు అనేటువంటిది ఆయన మాట్లాడినటువంటి దాన్ని బట్టి క్లియర్ అవుతుంది. ఎందుకంటే బుడమేరు నుంచి వచ్చినటువంటి నీటిని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలవరం కాలువ ఇబ్రహీంపట్నం దగ్గర వస్తుందో, పట్టిసీమ నుంచి వచ్చే నీళ్లు వచ్చే కాలువ ఉంది కదా, దాంట్లో కలిపితే అది మళ్ళీ వెళ్ళి కృష్ణానదిలో కలిసిపోయి ఇటు ఊరి మీదకి రాకుండా ఉంటుందనేటువంటి ప్లాన్ తోటి అప్పుడు వర్క్ మొదలుపెట్టారు. అది చేసిన మ్యాక్సిమం వచ్చేది ఏంటంటే 8,000 నుంచి 10,000 క్యూసెక్కుల వాటర్ మాత్రమే దాంట్లో బుడమేరులో వచ్చుద్ది. అది వెళ్ళి కృష్ణానదిలో కలిస్తే కృష్ణానదికి అప్పుడు వచ్చిన ఫ్లడ్ ఎంత? 11 లక్షల నుంచి 12 లక్షల క్యూసెక్కుల వాటర్. అంత వాటర్ వచ్చినప్పుడే మునగని చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇంకొక 8,000 10,000 క్యూసెక్ వాటర్లు దాంట్లో కలిస్తే కృష్ణలో మునిగిపోతుందా? ఈ లెక్క 2వ తరగతి పిల్లాడికి చెప్పినా చెప్తాడుగా. మరి 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చేసిన నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడావు? రెండోది, ఇది మ్యాన్ మేడ్ వరదలు అనేటువంటిది నేను ఒప్పుకుంటాను. ఎందుకు? బుడమేరు అనేటువంటి దానికి ఉన్న పేరేంటంటే విజయవాడ దుఃఖదాయిని అంటారు దాన్ని. విజయవాడలో ఎప్పుడన్నా కష్టాలు వచ్చినాయి అంటే బుడమేరు వాగు పొంగటం మూలానే వస్తాయి. అది ఎక్కడో పైనుంచి ఖమ్మం దగ్గర నుంచి మొదలయ్యి వచ్చేటువంటివన్నీ దీంట్లో కలిసి అది ఉధృతంగా వచ్చినప్పుడు బాగా వస్తుంది, లేనప్పుడు పిల్లకాలలాగే ఉంటుంది. దానికని 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ఒక ప్రణాళిక చేసి కాంట్రాక్ట్ వాళ్ళకి టెండర్లు పిలిచి వర్క్ కూడా అప్పచెప్పి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రివర్స్ టెండరింగ్ అని ఎక్కడ పనులు అక్కడ ఆపేశాడు. పనులు నడుస్తున్నటువంటి పనుల్ని పోలవరం దగ్గర నుంచి అన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి వర్కుల్ని రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఆ రోజు నుంచి దిగిపోయే వరకు ఏమాత్రం దాన్ని గట్టులను పటిష్టం చేయటం కానీ, ఎందుకంటే జనరల్గా వర్షాలు అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఎండాకాలం అయిపోయే వరకు ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళు ఏంటంటే గట్టులను పటిష్టం చేయటం, లేకపోతే ఎక్కడన్నా పూడికున్నా తీయటం, ఈ తూములు ఉంటే వాటిని క్లియర్ చేయటం, ఈ పనులు చేయాలి. బ్యారేజ్కి అయితే గ్రీజు వర్క్ చేయటం, వాటిని అన్నింటినీ మెయింటెనెన్స్ వర్క్. ఇలాంటిది గత 5 సంవత్సరాలు ఎప్పుడూ జరగలేదు. జరగకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2.5-3 నెలలు కాకముందే ఇది మానవ తప్పిదం మూలాన జరిగింది, మ్యాన్ మేడ్ వరదలు అంట మూలాన ఏంటంటే మరొకసారి ఆయన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవటం, తను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో తనే చెప్పుకోవటం. ఇప్పుడు ఏమన్నారు ఆయన మాట అంటాం మూలాన? నిజమే, ఎవరు చేశారు ఈ తప్పు అంటే వీళ్ళని నీ వైపే చూపిస్తున్నాయి కదా. కాబట్టి బుడమేరుకి గేట్లు ఉంటాయని చెప్పి అన్నాడు, బుడమేరుని నది అన్నారు ఒకసారి. తర్వాత రకరకాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లోపం అనేటువంటిది ఉన్నదని అందరికీ తెలుసు. కానీ పదే దాన్ని నిరూపించుకుంటున్నాడు బయటకు వచ్చాయని. నాకు ఏ సబ్జెక్టు తెలియదు, నేనేం మాట్లాడినా తప్పులు మాట్లాడతాను అనేటువంటిది మరొకసారి మొన్న చెప్పడం జరిగింది. ఈయన చెప్పినంత మాత్రాన విజయవాడ ప్రజలు, ఎందుకంటే మీరు కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి దాని చరిత్ర మీకు తెలుసు. విపత్తు ఏదైతే ఉందో ప్రకృతి విపత్తు అనేటువంటి దాన్ని నివారించడం అనేటువంటిది మానవుడి చేతిలో లేదు. కానీ ఒక ప్రభుత్వం యొక్క సమర్థత ఎప్పుడు బయటపడుతుంది అంటే వచ్చిన తర్వాత విపత్తుని ఎంత త్వరగా నివారించారు, ఎంత ప్రాణ నష్టాన్ని తగ్గించారు, ఎంత ఆస్తి నష్టాన్ని తగ్గించారు అన్న దాని మీదే ఒక ప్రభుత్వం యొక్క పనితీరు ఉంటుంది. ఉదాహరణకి వైజాగ్లో హుద్దూద్ తుఫాను వస్తుందని తెలుసు, తుఫాను భీకరంగా వస్తుందని తెలుసు, కానీ దాన్ని ఆపడానికి మన చేతిలో ఏమన్నా ఉందా? కానీ
వచ్చిన వెంటనే రాబోతుందని తెలియగానే ఏర్పాట్లన్నీ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు అది ఆగ్గానే వెంటనే వెళ్ళి బస్సులో ఇప్పుడు ఎట్లా అయితే చేస్తున్నారో అలాగే బస్సులో ఉండి ఈ సిటీ మళ్ళీ నిలబడటానికి 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా అని నిపుణులు అంటే కూడా రోజుల వ్యవధిలోనే మళ్ళీ వైజాగ్ సిటీని పూర్వరూపానికి తీసుకొచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అసలు ఇంట్లో పడుకోవాలి కానీ బయటికి ఎందుకు వచ్చావు, నేనైతే వారం రోజుల దాకా బయటకు వచ్చేవాడిని కాదు, నువ్వు వెళ్తే ఆఫీసర్లు పనిచేయరు, నీకు నిద్ర పట్టట్లేదు కాబట్టి తెల్లవారుజామున 2:30 దాకా తిరుగుతున్నావు అంటే నువ్వు చేయవు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు, బయటికి వచ్చి నీళ్లలో తిరిగి చేస్తున్న మనిషినేమో ఇలాంటి విమర్శలు చేసినప్పుడు సహజంగా చూసే ప్రజలు ఏమనుకుంటారు, నువ్వు చేయవు చేసేవాడిని కూడా ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు ఏంటంటే జనాలు అసహించుకుంటారు. సార్ ఈవెన్ వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే అక్కడ ఇల్లు మునిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ సెక్రటేరియట్ దగ్గర కారవాన్లో పడుకున్నారని వాళ్ళు అంటున్నారు. ఇది నిజమేనా సార్? ఇంట్లో వాటర్ వచ్చినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు అక్కడ సెక్రటేరియట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడే ప్రెస్ మీట్ పెడుతున్నారు, అక్కడే ఉంటున్నారు, అక్కడే తిరుగుతున్నారు అంటే అక్కడ నీళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉండటానికి ఇల్లే లేవా, ప్రభుత్వ గెస్ట్ హౌస్లే లేవా, లేకపోతే స్టార్ హోటల్స్ లేవా? నిజంగానే గనక నీళ్ళు వస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాత్రి పగలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటాడు అక్కడ. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక అంగుళం నీళ్ళు వచ్చినా కానీ ఈ పాటికి సాక్షి టీవీ 24 గంటలు అదే ప్రసారం చేస్తూ ఉండేది. అక్కడ ఏమి రాలేదు కాబట్టి ఏమీ రాని అమరావతిని కూడా ఎలా చెప్పారు మనం చూసాం కదా. సహజంగానే ఒక గట్టివాన కురిస్తే పొలాల్లో నీళ్లు నిలుస్తాయి కదా. మీరు తీసిన గుంటల్లో నీళ్లు నిలబడి పొలాల్లో నీళ్లు నిలబడితే అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేశారంటే మీకు అమరావతి మీద ఎంత ఉక్రోషం ఉంది. దాన్ని నాశనం చేయడానికి మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రయత్నం చేశారు. అధికారం పోయిన తర్వాత కూడా మీరు రాక్షసానందం కోసం చేస్తున్నటువంటి పనులు చూసి జనాలు అసహించుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి విశ్వసనీయత పోయింది అనేది మొన్న ఎలక్షన్లోనే తేలిపోయింది. కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. కానీ 40% ఓట్లు ఇంకా ఆయనకు ఉన్నాయి. ఇలాంటి పిచ్చి పనులు పిచ్చి మాటలు మాట్లాడితే ఏంటంటే ఖచ్చితంగా 40% కాస్త 20%కో 15%కో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు మాట్లాడే మాటలు. కాబట్టి మీరు నిజంగా మీరు చేయాలి అంటే వచ్చి మీ శ్రేణులందరూ కూడా దిగి వరదల్లో ఆదుకొని ఉంటే ఖచ్చితంగా అంతో ఎంతో మీకు పాజిటివ్ ఇది వచ్చేది. మీరేమో ₹1 కోటి అనౌన్స్ చేశారు. ఆ ₹1 కోటి ఇంతవరకు ఎవరికి ఇచ్చారో తెలియదు. ఎవరికి ఇస్తారు ₹1 కోటి అనౌన్స్ చేసిన తర్వాత? జనరల్గా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తారు. అలా ఇవ్వటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు. కాబట్టి ఆ ₹1 కోటి ఎప్పుడు ఇస్తారని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన స్థాయికి ₹1 కోటి అనౌన్స్ చేస్తే ప్రజలు నవ్వుతున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక సిచ్యువేషన్ ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆ ₹1 కోటి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే నేను అనేది. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు కాబట్టి పాపం అంతకంటే ఇచ్చుకోలేడు కాబట్టి అది ఇచ్చారు. ఆయన ఇచ్చిన తర్వాత అయినా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక్క నాయకుడైనా ₹1,00,000 అనౌన్స్ చేసినట్టు విన్నారా మీరు ఎక్కడన్నా? లేదు. అంటే ఏంటి? అధికారంలో ఉంటేనే మీకు ప్రజలు కావాలి, అధికారంలో లేకపోతే ప్రజలకు కష్టం వచ్చినా కానీ అది మీకు సంబంధం లేని వ్యవహారమా? అంతే కదా. మీ నాయకుడు ఇచ్చినప్పుడైనా ఆయన 1 కోటి ఇచ్చాడు కాబట్టి నేను 1,00,000 ఇస్తానన్నా ఒక 100 మంది అన్న బయటికి రావాలిగా. ఒక్కడు కూడా. దాన్ని చూస్తే ప్రజలు అసహించుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వాటిల్లో చేస్తే సహాయం చేయండి, లేకపోతే ఇంట్లో కూర్చుంటే మంచిది. అంతేగాని బయటకు వచ్చి చేస్తే ఇప్పుడు నందిగామలో మాజీ ఎమ్మెల్యే వెళ్తే వెంటబడి కొట్టబోయారు ఆయన్ని. మొండితో జగన్మోహన్ అసలు కారు కూడా ఎక్కనివ్వలేదు. అలాగే బొత్స సత్యనారాయణ వస్తే ఎలా ఎగబడ్డారో చూసాం. అలాగే నిన్న పెదకూరపాడు ఎమ్మెల్యేని కారంతా ఎలా పగలగొట్టారో చూసాం. అంటే ప్రజల యొక్క ఆక్రోశం ఎలా ఉంది. కష్టాల్లో ఉంటే మొదటి రోజు వచ్చి మీరు ఆదుకోవాల్సింది పోయి తీరిగ్గా వారం రోజుల తర్వాత వస్తారా, 3 రోజుల తర్వాత వస్తారా, అది కూడా విమర్శలు చేయడానికి వస్తారా అని చెప్పేసి జనాలు తిరగబడి కొడుతున్నటువంటి పరిస్థితి చూసినప్పుడు ఏంటంటే ప్రజల్లో వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి పదే పదే బయటకు వచ్చి వాళ్లే పలసనవుతున్నారు. కానీ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పనితీరుకి కానీ వీళ్ళు ఇచ్చే సర్టిఫికేట్లతో పని లేదు. ప్రజలు గమనిస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.